Hi, hello! Welcome to my channel, Neo Anime. హాయ్ హలో గాయస్, చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. వెల్కమ్ టు మై ఛానల్ నియో యానిమే. ఈరోజు మనం షాడో రన్నర్ అనే యానిమే ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం. ఓకే, స్టోరీలోకి వెళ్తే ఒక స్ప్రింగ్ సీజన్, యానిమే పేరు షాడో రన్నర్. ఒక కొత్త సంవత్సరం, స్కూల్ మొదలైంది, హై స్కూల్. ఇంకా ఇద్దరు మియో అండ్ హయాషి అనే ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు హయాషి ఉండి మనం మళ్ళీ లేట్గా వెళ్తున్నాం స్కూల్ కంటే. మియో ఉండి ఇంకా అది నీ వల్లే అని అంటుంది. ఇంకా తర్వాత స్కూల్లో ఒక కొత్తగా వచ్చిన స్టూడెంట్ని చూపిస్తారు. ఆ స్టూడెంటే మన హీరో. అక్కడున్న అమ్మాయిలందరూ హీరోని చూసి ఇంప్రెస్ అయిపోతారు. అప్పుడే హయాషి ఇంకా మియో స్కూల్లోకి ఎంట్రీ చేస్తారు. షిన్ను వాళ్ళిద్దరిని చూసి హాయ్, ఐఎమ్ షిన్ అంటాడు. ఇంకా హయాషి కూడా ఇంట్రడక్షన్ వాడి గురించి చెప్తాడు. ఇంకా మియో కూడా మియో అని అంతే చెప్పేసి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హయాషి కాకపోతే అప్పుడే టకాడే సెన్సే వాళ్ళ టీచర్ వచ్చి వాళ్ళనందరినీ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోమంటారు. ఇంకా సెకండ్ ప్యానల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అప్పుడే వాళ్ళ టీచర్ అయిన టకాడే సెన్సే హీరో అయిన షిన్ గురించి వాళ్ళందరికీ ఇంట్రడక్షన్ ఇస్తారు. అప్పుడే వాళ్ళ క్లాస్లో ఉన్న అమ్మాయిలందరూ అరే ఏమున్నాడురా వీడు, ఎంత అందంగా ఉన్నాడా అని అనుకుంటూ ఉంటారు. తర్వాత మన హీరో వచ్చేసి అరే ఏంట్రా వీళ్ళు రాట నన్నే చూస్తున్నారు, అప్పుడే నాకు పడిపోయారా అనుకుంటారు. కానీ అప్పుడే మియో వైపు చూస్తే మియో పట్టించుకుని కూడా పట్టించుకోదు. అప్పుడు మియో మనసులో ఇలాంటి అందంగా ఉన్న అబ్బాయిలందరూ ఎప్పుడు బలహీనంగానే ఉంటారు, అందుకే నాకు ఎవరు ఇష్టం ఉండదు అందమైన వాళ్ళు అంటారు. అప్పుడే హయాషి వచ్చి మియో దగ్గర మన ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది అని అడుగుతాడు. మియో ఉండి ఏమో అనిద్ది. అండ్ అప్పుడే ఈ క్లాస్లో ఉన్న ఒక 5 వ్యక్తులను చూపిస్తారు. వాళ్ళు హీరో వైపు ఒక ఈవిల్ లుక్తో చూస్తారు. వాళ్ళని ఆ క్లాస్లో పవర్ఫుల్ అని వాళ్ళ క్లాస్ మొత్తం అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా అదే అనుకుంటారు. వాళ్ళ పేర్లే కైసన్, రెంజీ, జైన్ అండ్ వాళ్ళందరికీ లీడర్ రియో. ఇంకప్పుడే వాళ్ళ 5 కొత్త స్టూడెంటా చూద్దాం, అందరూ అందంగా ఉన్నారు అంటున్నారు కదా, ఫైట్లో ఎంత బాగా ఫైట్ చేయగలరో తేల్చుకుందాం, వాడి అందమైన మొహం ఈరోజు సాయంత్రం ఎలా అయినా చిత్తుకు కొట్టాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోని పిలిచి ఈరోజు సాయంత్రం ఫైటింగ్ చేసుకుందాం రారా, దమ్ముంటే రా, భయపడి పారిపోమాక అంటాడు. హీరో ఉండి నేను అసలు తగ్గేదే లేరా అన్నట్టుగా వస్తాను, సాయంత్రం చూసుకుందాం, ఫస్ట్ డేలోనే ఫైట్ రండ్రా అని అన్నట్టుగా అంటాడు గాయస్ హీరో. నెక్స్ట్ ప్యానల్లోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత స్కూల్ అయిపోయింది గాయస్. ఇంకా వాళ్ళు ఖచ్చితంగా పారిపోకుండా స్కూల్ గ్రౌండ్కి వచ్చారా అని అంటారు. ఇంకా 5 షిన్ని ఎలాగైనా ఈరోజు సాయంత్రం పారిపోమాక ఖచ్చితంగా ఫైట్ చేయాలి, చూద్దాం నువ్వా నేనా అని అంటారు. ఇంకా 5 కూడా హీరోని కొంచెం టీజింగ్ లాగా చేస్తారు. అంటే జాగ్రత్త మొహం పగిలి కొడతాను అని. ఇంకొకడైతే నవ్వేటట్టు మాకు రాని అలా. ఇంకా అందరూ స్కూల్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్తారు. ఇంకా అప్పుడే మన హీరో షిన్ కూడా స్కూల్ అయిపోగానే గ్రౌండ్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మియో అండ్ హయాషి చూసి షాక్ అవుతారు. ఏంట్రా వీడు ఇంత ధైర్యంగా వెళ్తున్నారు, అసలు వాళ్ళ గురించి తెలుసా తెలీదా అని అనుకుంటూ ఉంటారు.
ఇంకా మియో అండ్ హయాషి కూడా సరే చూద్దాము అని హయాషి అండ్ మియో కూడా సరే చూద్దాం ఏమైద్దో అని షిన్ వెనకాలే వెళ్తారు. అండ్ ఇంతటితో ఇక్కడికి అయిపోయింది గాయస్. నెక్స్ట్ ఏం జరిగిందో, అసలు షిన్ కొడతాడో కొట్టించుకుంటాడో అని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా దీనికి టార్గెట్ నేను ఒక 10 to 30 లైక్స్ మధ్యలో ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. Like, share, subscribe.